ప్రపంచానికి యేసు ప్రభువులో జరిగిన లాభం ఏందో మీరు చెప్పండి. రక్షణ దొరికింది కదండి, ఎక్కడ దొరికిందో చెప్పండి. రక్షణ దొరకలేదు. BSF లో లేదంటే ఈ ఆర్మీ జవాన్లలో పనిచేసే వాళ్ళంతా దేవుని బిడ్డలేనా? ఎట్లా వాళ్ళది సెపరేట్ క్యాడర్ అండి. ఆర్మీ వాళ్ళని ఇక్కడికి మీరు తీసుకురావాలి. రక్షణ కల్పించబడింది దేశానికి. ఆర్మీ వాళ్ళ వల్ల చాలా అద్భుతమైన రక్షణ దేశానికి కలుగుతుంది సార్, కాదనట్లేదు. డాక్టర్ల వల్ల మనకు చాలా అద్భుతమైన రక్షణ కలుగుతుంది, కాదనట్లేదు. పోలీస్ వ్యవస్థ వల్ల సమాజానికి చాలా రక్షణ అనేటువంటిది కలుగుతుంది, కాదనట్లేదండి. ఇదంతా కూడా భౌతిక సంబంధమైన రక్షణ అండి. కానీ మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ వెళ్ళేటువంటివి 2 స్థలాలు ఉన్నాయి. అది మీ గ్రంథాలు చెప్తున్నాయి, మా గ్రంథం చెప్తుంది, ముస్లిం గ్రంథాలు చెప్తుంది. స్వర్గం ఉందని మీ గ్రంథాలు నమ్మట్లేదా? మనిషి చనిపోయిన తర్వాత అసలు సిసలైన జీవితం మొదలవుతుందని మీ గ్రంథాలు చెప్పట్లేదా? అసలు సిసలైనటువంటి జీవితం మొదలవుతుందని నమ్మేటువంటి వ్యక్తులు కూడా నమ్మవలసింది ఏంటంటే, స్వర్గానికి వెళ్ళాలన్నా నరకానికి వెళ్ళాలన్నా అది మన చేతుల్లో ఉంది. నిత్య జీవానికి నడిపించేటువంటి వాడిని నేనే, నా ద్వారాగా తప్ప తండ్రిని ఎవరో చూడలేరన్నాడు ఆయన. నేనే మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని ఆయనే చెప్పాడు. పరలోకానికి నేనే మార్గం రా, నా ద్వారాగానే రక్షణ వస్తుందిరా అని ఆయన చెప్పాడు. ఇప్పుడు ఆయన ఉపేందర్ గారు ఆయన చెప్పినటువంటి మాట మరి ఇతర దేవుళ్ళైనా చెప్పారేమో నాకు చెప్పండి. నాకు ఈ దేవుడు ఒక్కటే, నేనే జీవాన్ని, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని అని ఈయన చెప్పాడు కనుక ఈయన నమ్మవలసి వచ్చింది బ్రో అన్నాను నేను. అంటే ఇప్పుడు బైబిల్ పుట్టి 2000 సంవత్సరాలు అయింది. 2000 సంవత్సరాల కంటే ముందు మా పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు ఇవేం లేవంటారా? మనిషి జీవన విధానం లేదా? వాళ్ళు బతుకుతలేరా? సార్ తిండి తింటలేరా? ఎట్లా? మీ గ్రంథాల్లో పురాణాలు, ఇతిహాసాలు, గాథలో ఏదైనా సరే అందులో మంచి ఉంటాయి, దాన్ని నేను గౌరవిస్తానండి, దాన్ని అప్రిషియేట్ చేస్తాను. అది ఎవరు రాసినా సరే మనిషికి ఉపయోగపడుతుంది, మనిషి మనిషిగా బ్రతకాలి, సమాజానికి మేలు కలిగేటువంటి మాటల్లో ఏ గ్రంథంలో ఉన్నా నేను దాన్ని సపోర్ట్ చేస్తాను, దాన్ని అంగీకరిస్తాను. నేను చాలా సంతోషిస్తాను వాటి మాటలను బట్టి. అది మీ మతాలకు సంబంధించిన మాటలైనా సరే అంటున్నాను నేను. సర్వే జన సుఖనో భవంతు అనే మాట చాలా గొప్ప మాట సార్. నేనే దేవుడు, దానికి మించిన మాటలు ఉన్నాయంటున్నాను. ఏంటి శత్రుని మీరు ప్రేమించగలరా అండి? మిమ్మల్ని ఇష్టపడినటువంటి వ్యక్తిని మీరు ప్రేమించగలరా? శత్రువుని ప్రేమించాలని ఇప్పుడు మీరే ప్రేమించట్లేదు కాదు, ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని నష్టపరచాలని, మిమ్మల్ని హతమార్చాలని, మిమ్మల్ని ఇబ్బంది పాలు చేయలేనటువంటి వ్యక్తిని హృదయపూర్వకంగా మీరు క్షమించగలరా? క్షమించాలి అని ప్రేమిస్తా కూడా. మీకు ఉదాహరణ చెప్పాలి, మీరు క్షమిస్తారు, ప్రేమిస్తారు కూడా. అయితే దేవుడి దృష్టిలో మీరు పడతారు, దేవుడు కృపను మీరు తప్పకుండా పొందుకుంటారు. నేను ఒకటి చెప్తున్నాను సార్, క్రిస్టియానిటీలోకి రండి అనే దానికంటే కూడా మనిషిగా బ్రతకండి అంటాను. సాటి మనిషిని మనిషిలో ప్రేమించమని చెప్పి దేవుడు చెప్పింది బానే ఉంది. నేనే దేవుడిని, నన్ను నమ్మకపోతే రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పడం కూడా అది కొంచెం వినడానికి బాగాలేదా? ఎక్కడుందో చెప్పండి, ఎక్కడుంది? బైబిల్లో లేదు అట్లా? లేదండి. నన్ను ఏమండి అది చాలా మంది తప్పుగా దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేశారండి. అది అప్పుడున్నటువంటి దేవుళ్ళు మలక్, బాల్ అనేటువంటి కొన్ని దేవుళ్ళు ఉన్నారండి. అప్పుడు కొలిచేవారు ఆనాటి ప్రజలు. వాళ్ళు చిన్న చిన్న పసిపిల్లల్ని బలి కోరేవాళ్ళు. అలాంటి పసిపిల్లల్ని బలి కోరడానికి ఇజ్రాయేలీల్ని వాళ్ళు మభ్యపరుస్తూ ఉండేవారు. అలా వచ్చి మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెడితే వాళ్ళని కొట్టి చంపండి అన్నారు. తప్ప అది ఆల్రెడీ మీతో నేను లాస్ట్ ఇయర్ కూడా డిస్కస్ చేశాను. నేను మాట్లాడిన దాంట్లో సగం ఉంచుతారు, సగం తీసేస్తుంటారు మీ ఇంటర్వ్యూస్ లో. ఎక్కడ తీసిన 2.5 గంటలు ఇది కూడా తీసేస్తారు, నాకు తెలుసు బ్రో. 2.5 గంటలు నేను మాట్లాడితే 1.5 వీడియో మీరు రిలీజ్ చేశారు. మీరు ఛానల్ బ్లేమ్ చేయడం తప్ప ఇంకోటి కాదు, మీకు ఆధారాలతో చూపిస్తా. ఛానల్ నడిపే ప్రతి ఒక్కరికి తెలుసు. స్టూడియోస్ నాకు చాలా యూట్యూబ్ ఛానల్ డ్యూరేషన్ కి ఒక లిమిట్ ఉంటుంది. 2.5 గంటలు నేను చెప్పేదంటారా? నేను అన్ని 150 నిమిషాలు అన్ని మీడియాస్ ని గౌరవిస్తాను. 150 నిమిషాలు ఇంటర్వ్యూ అయింది మనది. 50 నిమిషాలు కాదు, 50 అంటే డ్యూరేషన్ లెంత్ ఉండడం వల్ల. కేఆర్ టీవీని ఎంత అభిమానిస్తానో, సిగ్నేచర్ స్టూడియోస్ ని ఎంత అభిమానిస్తాను, అన్ని ఛానల్స్ ని అంత అభిమానిస్తాను. మీ సార్ కూడా నా ఫ్యామిలీ ఫ్రెండ్, ఆయనకు కూడా తెలుసు. ఎట్లా కాబట్టి నేను ఆయన మహేందర్ కుమార్ విశ్వ హిందూ పరిషత్, మీరేమో పాస్టర్ రేవంత్, మీకు ఎట్లా అంటే ఫ్యామిలీలో చాలా మందికి నాకు తెలిసిన చాలా మంది ఉన్నారు. నాకు తెలుసు లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు IPL సంబంధించిన మాట్లాడుతున్నప్పుడు వచ్చినాయి. అంటే మీ పూర్వీకులు కూడా హిందువులు కాబట్టి అట్లా కలిసిరంట. ఇదే రాధా మనోహర్ దాస్ గారు చెప్పిన. ఇక్కడ నేను అమెరికాలో పుట్టుండుంటే ఈ మాట మీరు అనకపోదురు. పితరులు అయితే ఉండొచ్చండి. అంటే నేను ఒక 2 జనరేషన్ వరకు మీరు చెప్పగలరు. అంతకంటే ముందు కూడా హిందువులు ఉంటారని మీరు చెప్పలేరు కదా? ఎందుకు చెప్పలేం? ఇప్పుడు మీ అమ్మమ్మ గారి గురించి, మీ తాతయ్య గారి గురించి చెప్పగలరా? మీ ముత్తమ్మలో మీ ముత్త తాతల గురించి కూడా మీరు చెప్పగలరా? ఓ గంట సేపు కష్టపడితే చెప్పేస్తాం. అదేం వాళ్ళ పేరు చెప్పండి. గంట వరకు ఎందుకు? గంట వాళ్ళ మతం గురించి తర్వాత వాళ్ళ పేరు చెప్పండి. మతం ఎక్కడదండి? మీరు వాళ్ళ పేరు చెప్పండి. ఎందుకు చెప్పలేదు? మీ మొత్తమ్మ పేరు చెప్పండి. ఎందుకు
చెప్పు. మీరు మీ మొత్తమ్మ గారి పేరు చెప్పండి, అలా మతం గురించి తర్వాత మాట్లాడదాం. సేపు కష్టపడితే ముత్తమ్మ కాదు అసలు ఈ భూమి పేరు చెప్పండి సార్. భూమి ఎప్పుడు ఒక 2 జనరేషన్స్ వెనక్కి వెళ్తే వాళ్ళు ఏంటో, వాళ్ళ పరిస్థితులు ఏంటో, వాళ్ళ ఆచారాలు ఏంటో కదా ఏమి తెలియనప్పుడు అందరూ హిందువులు. జనరేషన్ అంటే 200 సంవత్సరాలు అనుకోండి. 200 సంవత్సరాల కింద ఏం జరిగిందోనే తెలుసుకోలేనప్పుడు అలా తప్పండి. మా బైబిల్ పుట్టి 2000 సంవత్సరాలు అయింది. మా బైబిల్ పుట్టి సూర్యకిరణాలతో రాయబడం తెలుసా? కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదని ఉంది. అంటే అసలు ఆయననే ఎట్లా కలిగిండు? సర్వ సృష్టిలో ఆయన ఉన్నాడు. దేవుడు ఎట్లా? ఫస్ట్ విషయం. దేవుడు ఎట్లా కలిగిండు? సెకండ్ విషయం ఆగండి. 2000 సంవత్సరాలు అంటున్నారా? 2000 సంవత్సరాలు అంటున్నారా? అబ్రహాము కంటే ముందుగా ఉన్నవాడిని అన్నాడు ఆయన. మరి ఇంకేం కావాలి మీకు? సృష్టి ఆరంభం నుంచి కూడా ఆయన ఉన్నాడు. సృష్టి ఆరంభం నుంచే సృష్టి అంతా కూడా ఆయన చేతుల మీదుగా కలుగు చేయబడిందని వాక్యం సెలవిస్తుంది సార్. ఎప్పటి నుంచి పుట్టింది అనుకుంటున్నారు మీరు? 2000 సంవత్సరాలు, కొన్ని కోట్ల సంవత్సరాలు. అప్పటి నుంచే దేవుడు ఉన్నాడు. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి భూమి సృష్టి అంటాను నేను. అందులో దేవుడు ఉన్నాడు. మీ యేసుప్రభు ఉన్నాడు అంటున్నా. ఆయన లేకుండా ఏమీ లేదని నేను అంటున్నాను. ఉన్నాడా అంటున్నా. ఉన్నాడనే కదా, ఉన్నాడు కాబట్టి ఆయన లేకుండా ఏమీ లేదంటున్నా. మరి 2000 సంవత్సరాలు కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు. అట్లా కాదు. ఈ 2000 సంవత్సరాల నుంచి ఎక్కడిది? ఈ మరియమ్మ ఎక్కడిది? ఈ గర్భవతి ఎక్కడిది? ఈ కథ ఎక్కడిది? మరి దేవుడు అనేటువంటి వాడు మానవుడిగా పుట్టింది 2000 సంవత్సరాల క్రితం. అంతకు ముందు నుంచి కూడా ఆయన లేకపోవడం ఏంటి? ఏమన్ గారు, మీరు ఇప్పుడు అన్ని విషయాలు ఉన్నట్టు మాట్లాడుతున్నారు. సింపుల్ పాయింట్, ఒకటే పాయింట్. బైబిల్ గొప్పదా, రామాయణం గొప్పదా? బైబిల్ గొప్పదా, రామాయణం గొప్పదా అంటే ఏంటి చెప్పండి ఫస్ట్. గొప్పది అంటే దాని అర్థం ఏంటి చెప్పండి. బైబిల్ గొప్పదా, రామాయణం గొప్పదా? మీరు దానికి ఈ రెండు ఏదో చూస్ చేసుకుని నేను దానికి అర్థం. గొప్ప అనేటువంటి పదం మీ దృష్టిలో ఏంటి అంటే? బైబిల్ నుంచి రామాయణాన్ని కంపేర్ చేసుకుంటే, లేదంటే రామాయణం నుంచి బైబిల్ని కంపేర్ చేసుకుంటే, ఈ రెండిట్లో రెండు గ్రంథాలలో ఏ మంచి అంశాలు ఉన్నాయి, ఏది గొప్పది, ఏది వర్ణించాలన్న గొప్ప అంటే చెప్తున్నాను. గొప్ప అంటే ఏంటి? అరే ఈ రెండిట్లో ఏది అంటే ప్రయారిటీ ఇవ్వదలుచుకున్న ఏ విషయంలో? అన్ని విషయాలలో. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఆ విషయాలలో సనాతన ధర్మంలో అట్లుంది, మా గ్రంథంలో ఇట్లుంది, అట్లా కంపేర్ చేసుకుంటే మీరు ఒక మత గ్రంథాన్ని ఫాలో అవుతున్నారు. మీకున్నటువంటి విశ్వాసం ప్రకారంగా మీరు ఆచరించేటువంటి గ్రంథంలో ఉన్నటువంటి విషయాల్లో గొప్ప విషయాలు కొన్ని చెప్పండి. మీరు ఎన్ని కావాలి? నేను చెప్తాను, నేను డబల్ చెప్తాను అంటాను. మీ వరకు ఉన్నటువంటి గొప్ప విషయాలు ఏంటో నాకు తెలియదండి. అసలు గొప్ప అంటే ఏంటో నాకు అర్థం కాలేదు. బైబిల్లో ఉన్న గొప్ప విషయాలు ఏందో 4 చెప్తే, బైబిల్లో ఉన్న భూత పురాణాలు ఏందో కూడా నాకు అక్కడ బుక్ ఉంది, దాన్ని మీరు కొంచెం వివరిస్తే నేను కూడా అంటే సాటిస్ఫై. మీరు గొప్ప అంటే ఏంటో చెప్పండి. నేను చెప్పిన కదా, 2 గ్రంథాలని కంపేర్ చేస్తే ఇందులో మంచి అంశాలు ఉన్నాయా, లేదంటే రామాయణంలో మంచి అంశాలు ఉన్నాయా, లేదంటే ఇప్పుడు అది ఎలా ఉంటుందంటే ఉపేంద్ర గారు, ఇప్పుడు అనవసరంగా ఇతర మతస్థులను కూడా మన మనోభావాలను దెబ్బతీసినట్టుగా ఉంటది ఇది కథ. అంటే మీరు చెప్పలేరని కాదండి. ఇప్పుడు ఇతర మతస్థులు మీ మత గ్రంథానికి సంబంధించిన గొప్ప విషయాలు చెప్పండి. నేను చెప్తాను. చెప్పమంటారా? పోనీ చెప్పండి. చెప్పమంటారా? మీరు ఏమన్నా కంపేర్ చేసుకుని మీరు చెప్తారా? సరే చెప్పు. నిన్ను వల్లే నీ పొరుగు వాళ్ళని ప్రేమించమన్న ఏకైక గ్రంథం అండి. నీ శత్రువును కూడా ప్రేమించాలి అన్న ఏకైక గ్రంథం అండి. నీ శత్రువుని ప్రేమించడంతో పాటుగా వాళ్ళ యొక్క క్షేమం కొరకు ప్రార్థించాలన్నటువంటి ఏకైక గ్రంథం అండి. ఎవరైనా దేహి అని చెయ్యి చాపితే ఆగకుండా ఆలోచించకుండా సహాయపడాలి అన్న నా విషయాలన్నీ చెప్పండి. ఏకైక గ్రంథం అండి. ఏమండి, అందరి ముందు బట్టలు ఇప్పించి సిలువ ఎక్కించి అని చంపేస్తుంటే, తండ్రి వీరికి ఏం చేయుచున్నారు వీరికి తెలియదు, దయించి క్షమించండి అన్న ఏకైక గ్రంథం అండి. శత్రువులను కూడా ప్రేమించాలి, చీకటిని వెలుగుని కూడా ఏకరీతిగా ప్రేమిస్తున్నటువంటి ఏకైక దేవుడు ఉన్నటువంటి ఏకైక గ్రంథం అండి. లోకాన్ని ఎంతో ప్రేమించినటువంటి గొప్ప దేవుడు అండి. సర్వ మానవాళి యొక్క పాపాల కోసం కార్చినటువంటి దేవాది దేవుడు అండి. ఇంకెన్ని చెప్పనండి. పరదేశులు ప్రేమించండి అన్న దేవుడు అండి. అందరినీ సమానంగా ప్రేమించున్న దేవుడు. మా గ్రంథాలలో పరదేశాన్ని పరమతాన్ని ప్రేమించండి గౌరవించండి ఏమి ఉండవు కదా. ఏమండి చెప్పండి. నేను చెప్పమనే చెప్తున్నాను. ఈ జస్ట్ శాంపుల్ మాత్రమే, కొన్ని వేలు చెప్తాను. మీకు ఏదన్నా ఉంటే మీరు అట్లా కాదు. ఇప్పుడు మీరు చెప్పమంటేనేమో ఈ జస్ట్ శాంపుల్ నేను ఒక 1000-2000 చెప్తా అంటున్నారు. కానీ పొద్దున్న లేస్తే బైబిల్ గ్రంథం గురించి పోర్ట్రేట్ అయ్యేది ఏంది మరి? ఏంటి దాని కారకులు ఎవరు అంటున్నా? ఏంటది? పొద్దున్న లేస్తే బైబిల్ గురించి ఏం పోర్ట్రేట్ అయింది మీకు తెలియదు అంటున్నా. ఏంటి పోర్ట్రేట్ అవడం? బైబిల్ అంటే ఒక భూత పుస్తకం అని, అదొక బొకడా బైబిల్ అని, అందులో చదవరాని అంశాలు ఉన్నాయని ఇట్లా చాలా మంది మాట్లాడతారు కదా. చదవరాని అంశాలు ఉన్నాయి అంటే, చదవరాని చూడకూడని ఏమన్నా సినిమా ఉంటే ఏ సర్టిఫికేట్ వస్తుంది? బైబిల్ మీద ఏమన్నా ఏ సర్టిఫికేట్ ఉందా? ఉంటే చూపించండి, బైబిల్ వదిలేస్తాను నేను. నిజంగా చిన్నపిల్లలు చదవకూడదంటే ఏ సర్టిఫికేట్ దీని మీద కూడా నిషిద్ధమైన గ్రంథం అని ఇచ్చేచ్చు కదా. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ గ్రంథాలు కొనబడుతున్నటువంటిది ఏదన్నా ఉందంటే ఈ గ్రంథమే.
ఈ రోజుకి అమెరికాలో బైబిల్ స్టాక్ లేదంట. ఒకసారి మీరు గూగుల్ చేయండి. ఇదే ప్రశ్న నేను ఒక పెద్ద వ్యక్తిని అడిగితే ఆయన ఏమన్నాడు అంటే, మన భారతదేశంలో ఉన్న ఎవరినన్నా తీసుకుపోయి లోకల్ స్కాచ్ విస్కీ ఇచ్చి ఫారెన్ బ్రాండ్ ఒకటి పక్కనే పెడితే వాడు ఫారెన్ బ్రాండ్నే ప్రయారిటీ ఇస్తాడు, ఎందుకంటే అది ఎక్కడ పడితే అక్కడ దొరకదు కాబట్టి. అరే దీన్ని తాగితే ఏదో పెద్దగా అవుతుంది అని అనుకుంటాను. నన్ను క్షమించాలి ఈ మాట అంటున్నందుకు. ఫారెన్ బ్రాండ్ స్కాచ్ ని బైబిల్ తో కంపేర్ చేయకండి. నేను అట్లా చేసిన వ్యక్తి రాధామనోహర్ దాస్ గారు అంటున్నా. ఆయన ఏమన్నాడు అంటే ఫారెన్ ఆయన ఏదో ఉందనుకొని అట్లా నిన్న కూడా ఆయనతో ఇంటర్వ్యూ చేస్తున్నారు, నాకు ఫోన్ చేశారు, నేను ఫుల్ స్ట్రెస్ లో ఉన్నాను, బంజారా హిల్స్ లో. సమాధానం చెప్పలే కదా, ఆన్సర్ ఎందుకే చెప్పలేదు? దేవుడు పేరేందని అడిగింది ఆయన. దేవుడు పేరు అడగలేదు. ఆయన ఏమన్నాడు తెలుసా? మీ ఫోన్ బ్రదలు కొట్టాడు. ఎందుకని మీ ఫోన్ ఎలా ఉంది? ఇది కాదు ఇంకోటి, నాతో మాట్లాడలేక ఫోన్ బ్రదలు కొట్టేసాడు ఆయన. రాత్రి ఫోన్ ఇంకోటి పోయింది, ఇది వేరే ఫోన్. ఏం బ్రో నా ఫోన్ బ్రదలు కొట్టాడా? ఏ నాతో మాట్లాడొచ్చు కదా. మరి మనోహర్ దాస్ ఫోన్ ఆల్రెడీ రాత్రి పోయింది, పెట్టేసాడు ఫోన్. అయినా ఎవరి దగ్గర సహనం కోల్పోయారు? నా దగ్గర సహనం కోల్పోయినట్టు. ఆయన బాధ ఏంటంటే అడిగిన దానికి సమాధానం ఏం అడిగారండి? ఆయన ఏం అడిగారు తెలుసా? బైబిల్లో దేవుని పేరు ఏందో అడిగారు. సింపుల్. గారితో చేసిన వీడియో ఇంటర్వ్యూ నేను మాట్లాడింది వస్తుందా? వస్తుంది, ప్రజలు చెప్తారులేండి. సరే ఇప్పుడు ఆయన ఏమన్నారు చెప్పండి. ఆయన ప్రశ్నే నేను అడుగుతున్నా, అడగండి. బైబిల్లో దేవుని పేరు ఏంది నాన్న అని అడిగిన. అలా అడగలేదండి. ఏమన్నారు తెలుసండి ఆయన? ఇప్పుడు మనం ఏమంటామంటే, మనం ఏ దేవుడు పేరు పెట్టి పిలిచినా దేవుడు అనేవాడు వింటాడో. ఇప్పుడు ఇదే మాట క్రైస్తవులు చెప్పగలరా అని అడిగితే నాకు ఫోన్ చేశారు మీరు. అవును అవును. ఎందుకు వినరండి? ఏ దేవుడు పేరుతో నువ్వు పిలిచినా సరే వింటాడో. ఎప్పుడో తెలుసా? ఆయన తెలియనప్పుడు. క్రీస్తు అనేటువంటిది తెలుసుకున్న తర్వాత ఆయన పిలిచేది క్రీస్తు అనే పిలుస్తారు. ఇప్పుడు మా నాన్నగారి పేరేంటో నాకు తెలిసిన తర్వాత నేను మా నాన్నగారి పేరుని ఉపయోగిస్తాను తప్ప ఇంకొక పేరుతోనే పిలం కదా. ఇప్పుడు దేవుడు అనేటువంటి వాడు ఎవడో, ఆయన పేరేంటో నేను తెలుసుకున్న తర్వాత, నేను ఒక క్రిస్టియన్గా మారిన తర్వాత యేసయ్య అని పిలుస్తానా లేకపోతే వేరే పేర్లతో పిలుస్తానా? ఇప్పుడు మీరు యేసయ్యని ఇంకా దేవుడి గారు అంగీకరించలేదు, ఓ దేవుడు అని పిలుస్తారు. వింటాడు దేవుడు. నేను రాముడు అని పిలిచినా వింటాడా? ఏంటి వాక్యంలో ఏమని రాయబడిందో తెలుసా సార్? వాక్యంలో ఏమని రాయబడిందో తెలియనప్పుడు ఏ పేరుతో పిలిచినా వింటాడని మీరే అన్నారు. నేను ఒక మాట చెప్తున్నాను సార్. ఓ నిజమైన దేవుడా అని పిలిచి ప్రార్థన చేయండి, మీరు ఎవరైనా వింటాడు. ఇప్పుడు ఏ పేరుతో నన్ను అంటే రాముడు అంటే మీకు వచ్చిన వాక్యంలో రాయబడిన మాట ఏంటో తెలుసు? వాక్యంలో రాయబడిన మాట ఏంటో తెలుసా సార్? ఆయనకి నిజముగా మొర్ర పెట్టు వారికి సమీపముగా ఉన్నాను అన్నాడు ఆయన. మీరు నిజంగా దేవునికి మొర్ర పెట్టేటువంటి వ్యక్తి అయితే, మీరు ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా, ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా ఓ దేవుడా అనేటువంటి మొర నిజమైనదైతే ఖచ్చితంగా మీ మొర వింటాడైనా. ఎందుకు వింటాయన? ఏ మతస్థుడైనా వింటాడు. ఓ దేవుడు అని ఎందుకు పిలవాలి, రాముడు అని ఎందుకు పిలవాలి? ఇప్పుడు మీరు క్రిస్టియన్స్ కాదనుకోండి, దేవుడు అని పిలండి. మేము క్రిస్టియన్స్ అయిన తర్వాత మాకు ఏ దేవుడితో అయితే పిలవాలి, ఏ దేవుడి నామంలో అయితే రక్షణ ఉందో, ఏ దేవుడు నామంలో అయితే ప్రార్థించాలని రాశాడో ఆ దేవుడి పేరు పిలుస్తాం. కానీ క్లారిటీ ఇచ్చారు. ఇంకో క్వశ్చన్ ఆయన ఏమడిగిందంటే, బైబిల్లో దేవుని పేరు ఏందో చెప్పమను అని అడిగిండు. ఇక్కడే క్లాసెస్ వచ్చి నా ఫోన్ వల్ల కొట్టి. ఇప్పుడు నేను యెహోవా, యేసు అంటే ఎంతమంది దేవుళ్ళు మీకు అని అడుగుతారు. చెప్పండి. 3 సంవత్సరాల క్రితం ఆయనతో వ్యక్తిగతంగా ఫోన్ లో ఆయనకి సమాధానం చెప్పిన వ్యక్తినండి. అదిగో ఫోన్ చేస్తానన్న వ్యక్తి ఈ రోజుకి నాకు ఫోన్ చేయలేదు. ఆయన చేయలేదా? పాత నిబంధనలో యెహోవాగా పిలువబడ్డాడైనా, కొత్త నిబంధనలో క్రీస్తుగా పిలువబడ్డాడైనా. ఐగుప్తు నుంచి తీసుకుని వచ్చింది యేసుక్రీస్తు ప్రభువారేనండి. తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు? ఏమండి, దేవుడు ఒక్కడేనండి. ఒకే ఆత్మ నుంచి ప్రత్యేకించబడిన వారు త్రిత్వం అని చాలా సందర్భాల్లో చెప్పాను. నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్పుకుని వచ్చాను. ఒకే ఆత్మ నుంచి ప్రత్యేకించబడినటువంటి వారు, దేవుడు ఒక్కడే, ఆత్మ ఒక్కటే. అదే నేను క్లియర్గా చెప్పేది. ఇక్కడ రక్తం కార్చింది తండ్రా కొడుకా అని మీరు అడిగారు అనుకోండి, కుమారుడు రక్తం కార్చాడు, తండ్రి కాదండి. క్లారిటీ. మరి ఈ విషయం చెప్పక ఎందుకు మరి ఒకటే ఆర్గ్యుమెంట్ పెట్టుకొని బాగా ఫైర్ అయిపోయినట్టు ఉన్నారు ఇద్దరు? నేను ఎప్పుడు నా సహనాన్ని కోల్పోలేదు సార్. ఆయనే సహనం కోల్పోయి మీ సెల్ బదలు కొట్టేశాడు ఆయన. అంటే మీరు అట్లా మాట్లాడారు, మరి మీరు ఫోన్ ప్రజల అయిపోయిందని నాకు అర్థమైంది. నేను తర్వాత కూడా కాల్ చేశాను, పనిచేయలేదు మీ నెంబర్. మాకు సహనం, ఓర్పు అనేది ఉండాలి, లేకపోతే ఎలాగండి? పాప ఆయన పెద్ద అయినా అలా మాట్లాడారంటే ఆయన వయసు రీత్యా అలా మాట్లాడే పోని పెద్ద అయినా గౌరవిస్తారా? అట్లా ఎవరు మాట్లాడినా గౌరవిస్తారు. పెద్దోళ్ళండి, వాళ్ళకి తెలియక అలా మాట్లాడుతున్నారు కదండి. ఈ హిందుత్వ మతాన్ని చాలా మంది మేము ప్రొటెక్ట్ చేస్తున్నాం అని చెప్పి చాలా మంది మాట్లాడతారు. ఎగ్జాంపుల్ సుగుణ లాంటి వాళ్ళు, కరుణాకర్ సుగుణ లాంటి వాళ్ళు, లలిత్ కుమార్ లాంటి వాళ్ళు, హిందూ జనశక్తి అని, ఇట్లా అనేక మంది ఉన్నారు కదా. సో ఏంది వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంది? ఎట్లా రియాక్ట్ అవుతుంటారు? తెలిసి ఎవరో అనరు సార్. తెలిసి ఎవరు ఎందుకంటారండి?
వాళ్ళకి తెలియక అలా తిడుతున్నారు వాళ్ళని. ఇప్పుడు తిడతారా? వాళ్ళు ఎందుకు తిడతారు? మీరు మీరే కదా అన్నారు విమర్శిస్తున్నారని చెప్పి. విమర్శనం వేరు, తిట్టడం వేరు. వాళ్ళ వే ఆఫ్ స్టైల్లో వాళ్ళు చెప్తారు. ఏమండి, ఇప్పుడు కరుణాకర్ సుగ్నా గారు ఏసీని తిట్టినంత మాత్రాన, లలిత్ కుమార్ గారు ఏసీని విమర్శించినంత మాత్రాన వాళ్ళ మీద ఒక చెడ్డ ద్వేషపూరితమైనటువంటి భావం నాలో కలిగిందంటే నేను క్రైస్తవుని కాదు సార్. ఎందుకని అంటారా, యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువుకు అప్పచెప్పినటువంటి యూదుల్ని ప్రేమించి యేసుక్రీస్తు వారిని తిట్టేటువంటి వ్యక్తులు ద్వేషిస్తే అది ఎంత పాపం అండి. చంపేసిన వాళ్ళనేమో మేము ప్రేమించి తిడుతున్నటువంటి వ్యక్తులు ద్వేషించడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. యూదులు మేము ప్రేమిస్తాం, యూదులు క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తాం, అలాగే మీ అందరి క్షేమం కోసం మేము ప్రార్థన చేస్తామండి. ఎందుకు ద్వేషించాలండి? అంటే లలిత్ కుమార్ గారి పట్ల, కరుణాకర్ సుగుణ పట్ల మీకేం లేదు ఏంటి? మాకు వాళ్ళకి నాకు మధ్యన వ్యక్తిగత భేదాలు ఏమి ఉండవండి, వ్యక్తిగత విభేదాలు ఏమి ఉండవు. సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు అని కూడా అనడం కరెక్ట్ కాదు. ఎప్పుడన్నా మాట్లాడిరా లలిత్ కుమార్ తో? నేను ఎప్పుడు ఎవరితోనే మాట్లాడలేదు. నేను మాట్లాడలేదు, ఇప్పుడు కూడా చేయకండి, నేను మాట్లాడాలనుకోవట్లేదు. ఎందుకు మాట్లాడరా? మాట్లాడండి. లలిత్ కుమార్ గారితో లాస్ట్ టైం మీరు మాట్లాడడానికి నేను మాట్లాడండి. అయ్యో, ఫోన్ కాల్ మాట్లాడదు మీకు వచ్చి ఇబ్బంది ఏందంటున్నా. హలో సార్, నమస్కారం సార్. నమస్కారం ఉపేంద్ర గారు. లలిత్ కుమార్ సార్, బాగున్నారా? బాగున్నాండి, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ సార్. నేను ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఉన్నా. నా ముందు పాస్టర్ హేమన్ గారు అని, కాకినాడ హేమన్ గారు, మీకు ఎవెంజలిస్ట్, మీకు తెలిసే ఉంటుంది. తెలుసు, మీ వీడియోస్ లో చూస్తే చాలా. ఏంటి ఇప్పుడు సుగుణ గారి మీద, లలిత్ కుమార్ గారి మీద మీ అభిప్రాయం ఏంటంటే, వారికి నాకు వ్యక్తిగతంగా ఏం లేదు, వాళ్ళని ద్వేషిస్తే అసలు నేను నిజమైన దేవుని బిడ్డను కాదని అంటున్నాడు ఆయన. ఒక్కసారి వినడానికి బానే ఉంటాయి, సరదాగా ఎదురు బదురు కూర్చున్నప్పుడు మాట్లాడదాం, దానికి ముందు అవకాశం ఉందంటే కనుక. ఒక్కసారి మీకు ఫోన్ ఇస్తున్నా, ఒకసారి ఏమన్నా మాట్లాడేది ఉంటే మాట్లాడండి. తప్పకుండా సార్, మాట్లాడండి. హలో సార్, నమస్తే అండి. నమస్కారం హేమన్ గారు. లలిత్ కుమార్ గారు బాగున్నారండి? చెప్పండి సార్, చెప్పండి సార్. చూస్తుంటాను మీ ఇంటర్వ్యూస్ అవి చూస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ చెప్పండి సరే, మంచి సందర్భం చూసుకుని ఏదైనా ఒక మంచి తప్పకుండా సార్, తప్పకుండా తప్పకుండా సార్, తప్పకుండా లలిత్ కుమార్ గారు, తప్పకుండా అండి. రీసెంట్ గా ఈ సుప్రీంకోర్టు తీర్పు గురించి విన్నారు కదండి? అవును సార్, అవునండి. ఈ మతం మారిన వ్యక్తులకి ఎస్సీ హోదా కోల్పోతారు అనే దాని మీద. అవునండి. ఈ అంశం పైన మీకు ఏమన్నా మాట్లాడటానికి ఇంట్రెస్ట్ ఉంది అంటే ఒక రోజున మన ఉపేంద్ర గారు డేట్ అడ్జస్ట్ చేస్తారు. తప్పకుండా తప్పకుండా. లేదు ఇంకేదైనా వేరే అంశం మీద అనుకుంటే కనుక మత మార్పిడి అనే దానికి మీరు అగెనిస్ట్ కాబట్టి అసలు ఒక వ్యక్తి క్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి అనే దాని మీద అన్నా సరే మీకు అవకాశం ఉంది అంటే తప్పకుండా ఒకసారి కూర్చుందాం లలిత్ కుమార్ గారు. తప్పకుండా. ఈ ఎస్సీ రిజర్వేషన్ దానికి సంబంధించింది అయితే ఆల్రెడీ మాట్లాడాను. అవునండి, అవునండి. డిస్కషన్ లో తప్పేం లేదు కదండి, బయటకు వస్తే తప్ప. అవునండి, అవునండి. మాట్లాడదాం సార్, తప్పకుండా ఒకసారి కూర్చుందాం సార్. భాష కూడా చాలా సంస్కారవంతంగా ఉంటుంది. కొన్నిసార్లు అది ఏం లేదు, మతాన్ని గుడ్డిగా నమ్మేస్తారని ఒకటి రెండు అభిప్రాయ భేదాలే తప్ప సార్ వ్యక్తిగతంగా మీరు మాట్లాడే విధానం బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. కలుద్దాం సార్. గారు మీరే ఒకసారి డేట్, అంటే ఎదురుగా ఉన్నారు కాబట్టి వారి డేట్ ఒకసారి కనుక్కుని మాట్లాడండి. ఏర్పాటు చేయండి. తప్పకుండా సార్. హేమన్ గారు కూడా విల్లింగ్ గానే ఉన్నారు, వారు కూడా సానుకూలంగా స్పందించారు. సో భవిష్యత్తులో చాలా మంచి విషయం. భవిష్యత్తులో అంటే హెల్దీ డిస్కషన్స్, హెల్దీ డిబేట్స్ అవ్వాలి. ఎవరు ఏందనేది కూడా జనాలు కూడా తెలుసుకుంటే మంచిది. మీలాంటి ఇప్పుడు పాస్టర్ హేమన్ లాంటి వ్యక్తులు, మీలాంటి వ్యక్తులు ఇంటెలెక్చువల్ డిబేట్స్ అయితే కూడా చూడడానికి కూడా బాగుంటది. తప్పకుండా ఉపేంద్ర గారు. రైట్ సార్. డిబేట్స్ ఆర్గనైజ్ చేయడంలో మన సిగ్నేచర్ కూడా పెట్టింది పేరు. తొందరలో మీ వల్ల అది సాధ్యం అవుతుందని అనుకుంటున్నాం. వెయిట్ చేస్తుంటానండి. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సార్. ఏదైనా ఉంటే అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ ఉపేంద్ర గారు. నమస్తే. ఇప్పుడు వాళ్ళు ఏ టైంకి పిలిచినా రావడానికి సిద్ధంగా ఉన్నారు. మరొక చర్చ లాంటిది తప్పకుండా కూర్చుందాం. మంచి హెల్దీ డిస్కషన్, అవును, సమాజానికి ఉపయోగపడేది, మతపరమైనటువంటిది కాదు. అవును అవును అవును. ఒక మనిషిగా సమాజానికి ఉపయోగపడేటువంటి ఏ డిస్కషన్ అయినా మంచిదే అంటారా? ఇప్పుడు వీళ్ళు చాలా మంది మతపరమైన చర్చలు పెట్టుకొని మీ దేవుడు గొప్పనా, మా దేవుడు. సార్ ఇప్పుడు ఎక్కడ వస్తుందంటే చెప్తున్నాను చూడండి ఉపేంద్ర గారు, మేము మీ దేవుళ్ళను మీ దేవతలను తిట్టామనుకోండి, ఖచ్చితంగా మీరు మళ్ళీ మా దేవుడిని తిట్టడం అనేటువంటిది సర్వసాధారణం. మీరు మమ్మల్ని మా దేవుడిని తిట్టినప్పుడు కొంతమంది ఉంటారండి మా కమ్యూనిటీలో కూడా, అందరూ ఒక రకంగా ఉంటారు కదా సార్, తట్టుకోలేరు, రోషం, పౌరుషం,
మా దేవుణ్ణి అంటారని చెప్పి వాళ్ళు కూడా ఆ విధంగానే రియాక్ట్ అవుతారు. మీ దేవుణ్ణి మేము ఏ విధంగా కూడా విమర్శించం, మా దేవుణ్ణి మీరు ఏమీ కూడా విమర్శించకండి అని అంటాను తప్ప ఒకరిని ఒకరు దేవుణ్ణి ఇట్లా చెప్పే చాలా అరుదైన పాస్టర్లలో మీరు ప్రథమం లేదు సార్. బైబిల్లో ఇతర మతాలకు సంబంధించిన దేవుళ్ళు దూషించమని లేనప్పుడు నేను ఎలా దూషించగలను అంటున్నాను నేను. ఇప్పుడు ఆయన చాలా సంస్కారవంతంగా మాట్లాడుకు వచ్చారండి. ఎందుకు నేను సంస్కారవంతంగా మాట్లాడాను కనుక, నేను ఆయనతో పరుషంగా మాట్లాడితే ఆయన మాట్లాడతాడు. ఎందుకంటే ఆయనలో ఉన్నది కూడా అదే రక్తం కనుక. మనం మాట్లాడే విధానాన్ని బట్టి ఉంటుందండి. మనం ఎంత పద్ధతిగా మాట్లాడినా సరే అవతల వ్యక్తికి కొంచెం అది అర్థం కాకుండా వ్యతిరేకంగా మాట్లాడాడు అనుకోండి, కొన్ని సందర్భాల్లో వాళ్ళకు అనుగుణంగా మాట్లాడవలసినటువంటి అవసరాలు కూడా ఉంటాయి. నేను చెప్పేది అది. నేను ఏసైని మీరు ఏం అనకండి సార్, మేము కూడా మిమ్మల్ని ఏమీ అనకూడదు అనేటువంటి ఆలోచనలోనే ముందుకు వెళ్తున్నాం. ఎందుకు అలాగని నేను అంటాను. కానీ మీ వీడియోస్ మీ ఛానల్లో ఒకసారి అంతా స్క్రోల్ చేస్తే అంటే న్యూట్రల్ గా ఉన్నట్టు ఉంటాయి. అంటే ఎట్లా అంటే బీజేపీ తీసుకునే విధి విధానాల్ని మద్దతు ఇస్తూ, లేదంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నట్టు అట్లా ఉంటది. అంటే మరి మా చూసే వ్యూవర్స్కి అయితే అట్లా అనిపిస్తుంది. సో నిజమేనా? ఎట్లా మీరు బీజేపీ పట్ల మీరు ఏ రకంగా? బీజేపీ, కాంగ్రెస్ ఇవన్నీ మనుషులు పెట్టుకున్న పార్టీస్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాల్సింది, మనుషులు పెట్టిన పార్టీస్. వాక్యానుసారంగా ఆలోచన చేస్తే ఒక రాజుని, ఒక నాయకుడిని నిలబెట్టేవాడు ఆయన. దేవుడు నిలబెడితేనే ఒక దేశాన్ని ఒక నాయకుడైనా ఒక రాజు అయినా పాలించగలరు ఎవరైనా. అది ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా సరే దేవుడు ఆ వ్యక్తులను వాడుకుంటాడంటాను నేను. నేనేమి యాంటీ బీజేపీ కాదు, నేను యాంటీ మోడీ కాదు, నేను ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి వ్యక్తిని కాదంటున్నా. బీజేపీకి మద్దతు ఇయ్యారా మీరు? అంటే ఏ విధంగా? అంటే వాళ్ళు తీసుకునే నిర్ణయాల పట్ల కావచ్చు, వాళ్ళు అనుసరించే విధి విధానాల పట్ల. టు బి ఫ్రాంక్లీ నేను చెప్తున్నానండి, ప్రస్తుత భారతదేశం మీద ఉన్నటువంటి ప్రభుత్వం కానీ తొలగిపోతాయి, కూలిపోతాయి. అంటే బీజేపీ ఉంది, ఈ దేశాన్ని ఎవరు కాపాడలేరండి. బీజేపీ పోతే ఈ దేశాన్ని ఎవరు కాపాడలేరు. అది నేను చెప్పట్లేదండి. ఎందుకు చెప్తాను ఎందుకు చెప్తాను చూడండి సార్. ఇజ్రాయెల్కి ఇండియాకి మధ్యన ఉన్నటువంటి బంధం ఈనాటిది కదండి, ఎన్నో వేల సంవత్సరాల క్రితం నుంచి కూడా ఉన్నటువంటి మిత్ర బంధం అండి. రెండు దేశాలకి మధ్య ఉన్నటువంటి బంధం. మొట్టమొదటి విషయం, నెతన్యాహుకి మోడీ గారికి మధ్య ఉన్నటువంటి స్నేహబంధం మామూలు బంధం కాదండి. ఇజ్రాయెల్ని, ఇండియాని విడగొట్టాలి అనేటువంటి ఎంతో మంది ప్రయత్నాలు విఫలయత్నాలు అవుతున్నాయి. ఎందుకంటే ఈ ఇద్దరు ఫ్రెండ్షిప్ కొనసాగించినంత కాలమో ఈ దేశాన్ని ఎవరు ఏం చేయలేరు. ఈ దేశాన్ని ఎవరు ఏం చేయలేరు. బీజేపీ ఉన్నన్ని కాలం ఏంటి ఈ దేశాన్ని భయంకరమైన నష్టాన్ని తెచ్చిపెట్టేటువంటి వాళ్ళు ఉన్నారంటున్నానండి. అటు నెతన్యాహు పడినా, ట్రంప్ దిగినా, ఇటు మోడీ గారి ప్రభుత్వం దిగే పరిస్థితులు వచ్చినా భయంకరమైనటువంటి టెర్రరిస్ట్ గ్రూపులు అనేటువంటి మాత్రం పెరిగిపోతాయి. ఎంతసేపు ఈ దేశానికి బీజేపీ లేదా నరేంద్ర మోడీ గారే శ్రీరామ అంటే ఇప్పుడు నేను అలాగ అనట్లేదండి. ఏమండి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు బీజేపీ అనేటువంటిది క్రైస్తవులకి ఎందుకు నచ్చదంటే మణిపూర్ విషయంలో ఆయన స్పందించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన స్పందించాలి, దేశ నాయకుడిగా స్పందించవలసిన అవసరం ఉంది. ఇది ఫస్ట్ విషయం. రెండవదిగా బీజేపీ అనేటువంటిది క్రైస్తవ్యానికి వ్యతిరేకమైనటువంటి భావజాలం కలిగి ఉన్నట్టుగా కనబడుతుంది కనుక క్రైస్తవులకి మోడీ గారైనా బీజేపీ అయినా నచ్చే అవకాశం లేదు. కానీ నేను అంటానండి, కాయిన్కి రెండు వైపులు ఉంటాయండి. కాయిన్కి రెండు వైపులు ఉంటాయి, ఒకే వైపు చూడకూడదు. దేవుడు ఒక నాయకుడినైనా రాజునైనా నిలబెట్టేవాడు ఆయన. ఇప్పుడు ఐగుప్తు రాజులు ఫరోలు ఉన్నారండి. ఫరోల వల్ల యూదులకు నష్టం మాత్రమే జరిగిందా? ఎంత మేలు జరిగింది? ఆ మేలు జరగడంలో దేవుడు ఉద్దేశం లేదంటారా? యూదులను అక్కడ 430 సంవత్సరాలు కాపాడి గోషంలో ఉంచడానికి ప్రధానమైనటువంటి కారకుడు ఫరోయే. ఆ ఫరోను వాడుకున్నది దేవుడు. యోసేపుకి ఆశ్రయం ఇచ్చింది ఫరో, దేవుడు వాడుకున్నాడు. అలాగే ఏ నాయకుడినైనా దేవుడు వాడుకుంటాడు. నెబుకద్నెజర్ అంటే బబులోను సామ్రాజ్యానికి నాయకుడైన ఆయన వల్ల మేలు జరిగింది, కీడు జరిగింది. కాబట్టి రెండూ జరుగుతుంటాయండి ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా. కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని అనుకుంటేనే నిలబెడతాడని నేను అనుకుంటాను. నేను కోరేది ఏంటంటే ఇజ్రాయేల్కి ఇండియాకి మధ్య ఉన్నటువంటి మిత్రబంధం కొనసాగుతుంది. ఎప్పుడు మోడీ గారు ఉంటే ఖచ్చితంగా అది కొనసాగుతుంది. మోడీ గారు ఉన్నంత కాలం టెర్రరిస్టులకి అయితే మాత్రం ఇక్కడ అవకాశం రానివ్వడైంది. ఎందుకంటే వాళ్ళకి ప్రధానమైనటువంటి, మీరు చెప్తున్న మాటేనా, ఒక పాస్టర్ ప్రధానమైన శత్రువు అండి ఆయన, ప్రధానమైన శత్రువు. ఎందుకంటే ఆయనకి చాలా థ్రెట్ అనేటువంటిది ఉంది. అది నేను చెప్పగలను. మోడీ గారికి 100% నేను సపోర్టు అని మీరు మాట్లాడద్దు, కానీ రెండు జరుగుతూ ఉంటాయి. కానీ ఆ ప్రభుత్వం ఒకవైపు మోడీ గారు ఉంటేనే ఈ దేశానికి రక్షణ అని మాట్లాడుతూనే మళ్ళీ సపోర్ట్ కాదంటారు. ఇది ఎట్లా? ఏమండి నేను చెప్పేది ఒకటేనండి, ఈ మిత్రబంధాన్ని కట్ చేయాలనే ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి సార్.
ఇజ్రాయెల్ ఇండియా మధ్యన ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ కొనసాగాలండి. ఒకవేళ అది కొనసాగకపోతే చాలా నష్టపోతారండి. రెండు దేశాలు. బీజేపీకి నరేంద్ర మోడీకి మద్దతు ఇచ్చిన పాస్టర్ రేమన్ మీరు పెట్టుకోవచ్చు. ఏమన్నా అనుకోండి, మీరు ఏమన్నా అనుకోండి, మేలు జరుగుతుంది, నష్టం జరుగుతుందండి. రెండు మేలే ఎక్కువ జరుగుతుంది, మేలే ఎక్కువ జరుగుతుంది అనుకోండి సార్. అంటే మేలు జరగదా ఏంటి, నేను నరేంద్ర మోడీ గారిని కానీ బీజేపీ ప్రభుత్వాన్ని కానీ ఒక క్రైస్తవ వేత్తగా, ఒక క్రైస్తవ సేవకుడిగా చెప్పేది ఏంటంటే, కోరేది ఏంటంటే, చెప్పే నిజం ఏంటంటే, క్రైస్తవుల వల్ల దేశానికి ఏ విధమైన నష్టం రాదు సార్. ఎప్పటికీ క్రైస్తవ్యం వల్ల ఏ దేశం కూడా నష్టపోలేదు సార్. ఏ దేశం కూడా నష్టపోలేదు. మా వల్ల ఎప్పటికీ నష్టం అనేది జరగదు. నేను అదే కోరుకుంటున్నాను మోడీ గారినైనా, ఏ ప్రభుత్వాన్నైనా. మా వల్ల నష్టం ఎక్కడా జరగలేదండి. క్రైస్తవుల వల్ల చాలా మేలు జరిగింది తప్ప నష్టం జరగలేదు, జరగదు కూడా. నేను మాట ఇస్తున్నాను. ఎట్లా ఇప్పుడు ఈ బీజేపీలో చాలా మంది కరడు కట్టిన హిందువులు ఉంటారు. ఎగ్జాంపుల్ రాజా సింగ్ భాయ్ లాంటి వాళ్ళు, లేదంటే యోగి ఆదిత్యనాథ్ వాళ్ళు, ఇట్లా చాలా మంది ఉంటారు. సో వాళ్ళ విధానం ఏమంటే, టెర్రరిజానికి వ్యతిరేకంగా ఉన్న ఎవరికైనా నేను సపోర్ట్ చేస్తానండి. టెర్రరిజం వల్ల ప్రపంచానికి నష్టం తప్ప మేలు జరగదు. యాంటీ టెర్రరిస్ట్ నినాదాలు పలికి ప్రతి ఒక్కరికి నేను సపోర్ట్. ఎవరు చేస్తారు అనుకుంటున్నారు మీరు? ఎవరు చేస్తే, ఏ ప్రభుత్వం చేస్తే, ఏ ప్రభుత్వం చేస్తుంది అనుకుంటున్నారు? ఏంటి, టెర్రరిజం అనేటువంటిది చిన్నది కాదు సార్. నేను గూగుల్ చాట్ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాను సార్. నేను నమ్మండి నమ్మకపోండి కళ్ళంటి నీళ్ళు పెట్టుకున్నానండి. కళ్ళంటి నీళ్ళు పెట్టుకున్నాను బ్రో నేను లైవ్ లో. ఎందుకంటే అక్కడ చిన్న పాప 4 year 5 year పాప అక్కడ ఇది తింటుంది. నేను కారులో వెళ్ళిపోతున్నాను, నా పక్కన ఉన్న వాళ్ళు చెప్తున్నారు గోకుల్ చాట్ ఇక్కడే పేలుడు జరిగిందని చెప్పి. కళ్ళంటి నీళ్ళు పెట్టుకుని అయ్యో అని చెప్పి బాధపడ్డానండి. అన్యం పుణ్యం తెలియని పిల్లల్ని పొట్ట పెట్టుకుంటే ఏమొస్తుందండి? భయం వేసింది. అదేంటి అలా తినేస్తున్నారు, వాళ్ళకి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ అలాంటి అటాక్ జరిగింది కదా, ఎందుకంటే వాళ్ళని చేస్తే ఏమొస్తుందని నేను అంటానండి. నేను అదే కోరేది, టెర్రరిజానికి వ్యతిరేకమైనటువంటి ప్రతి పార్టీకి నేను సపోర్ట్ చేస్తాను 100%. అది ఏ పార్టీ అని మీరు అనుకుంటారు? ఏమంటే ఇప్పుడు అది ప్రపంచ వ్యాప్తంగా ట్రంప్ గారైనా, నెతన్యాహు అయినా, రష్యా పుటిన్ అయినా, జపాన్కి సంబంధించిన నాయకులైనా, చైనా నాయకులైనా చెప్పేది ఏంటో తెలుసా? టెర్రరిజాన్ని ప్రోత్సహించేటువంటి వాళ్ళని మనం బ్యాన్ చేయాలి, అలాంటి వాళ్ళని దేశంలో కూడా రానివ్వకూడదు అని వాళ్ళు చాలా లేట్గా ఒక మంచి తీర్మానం తీసుకున్నారు. నరేంద్ర మోడీ గారు 10-12 ఏళ్ల నుంచి ఈ దేశాన్ని పరిపాలించిన కంటిన్యూస్ గా. వాళ్ళ పరిపాలనలో ఈ దేశం సురక్షితంగా ఉందా అంటే మీరు అవునంటారా కాదా? అంటే ఏ విషయంలో? అంటే అదే టెర్రరిజం విషయంలో కావచ్చు. మోడీ గారు మోడీ గారు పరిపాలనలోకి వచ్చిన తర్వాత దేశ ఆర్థిక స్థితి పెరిగింది. దేశం గౌరవంగా గర్వంగా తలెత్తుకునేలా చేశాడు. చాలా మంది భయంకరమైనటువంటి శత్రువుల్ని అణిచేశాడు. సూపర్. కానీ క్రైస్తవుల మీద కూడా అదే కనికరం, అదే జాలి ఆయనలో పుట్టాలని నేను కోరుకుంటాను. ఈ దేశంలో క్రైస్తవుల మీద కనికరం లేదనుకుంటున్నారా మీరు? ఉందా సార్, కానీ మా వల్ల నష్టం జరుగుతుందేమో అని అనుకుంటున్నారు. ఎప్పటికీ నష్టపోరండి క్రైస్తవుల వల్ల అంటున్నాను నేను. ఏం చెప్పదలుచుకున్నారు చివరగా? ప్రపంచ 4వ ఆర్థిక స్థితిలో ఉన్నారు. నోట్స్ కట్టింగ్ లో కూడా ఈయన ప్రమేయం ఉంది. దానివల్ల మేలు జరిగింది, చాలా మేలు జరిగింది. ఎక్కడ కొంచెం ఇబ్బంది కలుగుతుందంటే యాంటీ క్రిస్టియన్ భావజాలం కనబడుతున్నట్టు కనబడుతుంది. అది వద్దంటాను సార్ నేను. ఎక్కడ మీకు ఎగ్జాంపుల్ ఎక్కడ కనిపించిందో చెప్పండి. ఎందుకంటే క్రిస్టియన్స్ అందరూ బీజేపీ ఉంటే మనకి ఇబ్బంది, అది ఉంటే ఇబ్బంది అని అంటున్నారు కదా. మరి ఇప్పుడు రిజర్వేషన్ అది సంబంధించింది కాదు. అది బీజేపీలో కూడా క్రైస్తవులు ఉన్నారు. బీజేపీలో కూడా నాకు తెలిసిన చాలా మంది పెద్దలు ఉన్నారు క్రైస్తవుల్లో. మరి ఎట్లా అనుకుంటాం క్రైస్తవులు? మా ఊరికి సంబంధించిన వాళ్ళే చాలా మంది బీజేపీలోకి చేరలేదు. క్రిస్టియన్ లీడర్స్ వాళ్ళు చూసిరా. ఇది ఇప్పుడు అన్ని పార్టీల్లో కూడా అన్ని మతాల వంటి వాళ్ళు ఉన్నారండి, కాదని అనట్లేదండి. కానీ నేనంటాను టెర్రరిజం అనేటువంటిది ఏ ప్రభుత్వం అన్నా సరే వస్తుంది. కానీ టెర్రరిస్టులకి ఎక్కువ బాధని, ఇబ్బందిని కలుగు చేసే వ్యక్తి మాత్రం మోడీ గారే. ఈయనంటే వాళ్ళకి నచ్చదు. ఇదైతే మీరు ఎందుకంటే మనం రోజు చూస్తున్నాం కదండి. ఏంటంటే ఆయన్ని 22 రోజుల్లో మోడీ గారిని ఏదో చేసేస్తారంట. ఎవరన్నారా మాట? క్రైస్తవులు అన్నారా అన్నట్టు మీరు రుజువుపరచగలరా? ఎవరన్నారో వాళ్ళకి నేను వ్యతిరేకని. నేను రాడికల్ సంబంధించిన వ్యక్తులందరికీ మొత్తం వ్యతిరేకనే నేను. ఎందుకండి అది క్రైస్తవ్యం ఎక్కడ నేర్పలేదు, హిందూ మత గ్రంథాలు కూడా ఎక్కడ నేర్పలేదు ఆ మాటలో. నేను దానికి చెప్తున్నాను. నేను అది రాజాసింగ్ గారైనా, మోడీ గారు అయినా, ఎవరైనా టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడే ప్రతి వ్యక్తికి నేను సపోర్టర్నే. ఎవరైనా రాజాసింగ్ అయినా, యోగి ఆదిత్యనాథ్ సపోర్ట్ ఇస్తాను. అంటే బీజేపీ గవర్నెన్స్ ఇంకా ఎవరైనా అంటున్నాను.
బీజేపీ గవర్నమెంట్స్ ఇంకా భవిష్యత్తులో ఉండాలి ఈ దేశానికి మంచిదని అనుకుంటారా? ఈ టెర్రరిజానికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన విధానంతో ఉన్న వాళ్ళు ఉండాలని కోరుతున్నారు. అది ఎవరున్నారు అంటున్నా, అట్లా ఆలోచనలు ఎవరున్నారో సమాజానికి తెలుసు, ప్రపంచానికి తెలిసిన, అంతకు మించి నేను ఏం చెప్పాలనుకోవట్లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ. అనేక అంశాలు సుదీర్ఘంగా చర్చించారు ఇంటర్వ్యూలో. ఇంటర్వ్యూ ముగించే ముందు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఉంటుంది, అది మాట్లాడదాం. దానికంటే ముందు ఈ హిందూ సోదరులకు కావచ్చు, లేదంటే క్రైస్తవ మత పెద్దలకు కావచ్చు, క్రైస్తవ సోదరులకు ఒక న్యూట్రల్గా ఉండే, అంటే మతం కంటే మానవతం గొప్పదని నమ్మే, బలంగా నమ్మే వ్యక్తులుగా నేను మంచి సందేశాన్ని ఇవ్వాలంటే ఏం చెప్తారు? ఏం చెప్తారు క్రైస్తవ సోదరులకు? మనిషి మనిషిగా బ్రతకండి, మనిషిని మనిషిలా చూడండి, మతాన్ని చూడకుండా ఆ మనుషులు మతాన్ని చూడకండి, ఆ మనిషి పూజించే దేవుళ్ళని చూడకండి, సాటి మనిషిగా చూడండి. నీ కొడుకును పుట్టినటువంటి బిడ్డగానే చూడండి. ఇతర మతాలకు సంబంధించిన వ్యక్తులైనా, వాళ్ళు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, నీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తినే అనుకో. మతాన్ని తీసుకురావద్దు మానవత్వం మధ్యకి, కులాలను తీసుకుని రావద్దు మానవత్వం మధ్యకి. మనుషులు మనుషుల్లా బ్రతకాలి. ఎవరి భక్తిని వాళ్ళు చేసుకోండి, ఎవరి ధర్మాన్ని వాళ్ళు కొనసాగించండి, ఎవరి బాధ్యతలు వాళ్ళు జరిగించండి. నేను అది కోరుకుంటాను. విమర్శించకండి ఏ దేవుళ్ళు అంటాను బ్రో నేను. హేమంత్ గారు, చిన్న క్రాస్ ఫైర్ చేద్దాం. 1 word లో ఒక గెస్ట్ పేరు చెప్తాను నేను, దానికి సంబంధించి 1 word లో ఆన్సర్ చెప్పాలి. 1 word లో అయితే నేను ఇవ్వలేను, కనీసం ఒక 5 words అని ఇవ్వాలి. ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? గొప్ప నాయకుడు, ఉన్నతమైన ఆలోచన కలిగిన వ్యక్తి, క్రైస్తవుల పట్ల కూడా మంచి ప్రేమపూర్వకమైనటువంటి ఆలోచన కలిగి ఉంటే ఇంకా బాగుంటుంది అంటాను. అంటే ఆయన అలాగే నేను అన్న కానీ మంచి నాయకుడు అండి. ఎందుకంటే అన్ని విధాలుగా అందరూ అంటున్నారు, మనం చూస్తున్నాం కూడా, తలెత్తుకుని ఇలా నిలబెట్టాడు ఆయన. క్రైస్తవుల వల్ల మాత్రం ఎప్పటికీ కూడా నష్టం రాదు సార్ అని నేను చెప్తాను. రాజా సింగ్ హైదరాబాద్ పులి, రోషం, పౌరుషం కలిగిన వ్యక్తి. ఎందుకంటారా, ఆయనకి ఎంత థ్రెట్ ఉందో నాకు తెలుసు. వాళ్ళ కొడుకుని బహిరంగంగా స్టేజ్ మీద తీసుకుని వచ్చి ఏ మీరా బేటా హే అని చెప్పి పరిచయం చేశాడు. ఆ ధైర్యానికి మెచ్చుకుంటున్నానండి రాజసింగ్ గారిని. యోగి ఆదిత్యనాథ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? యోగి ఆదిత్యనాథ్ గారి గురించి నాకు అంత ఐడియా లేదు, కానీ ఆయన కూడా చాలా మంది హిందువులు ఈ యోగి ఆదిత్యనాథ్ భవిష్యత్తులో ప్రధానమంత్రి కావాలని కోరుకుంటారు. ఎవరైనా పర్లేదండి, అందరినీ సమానంగా చూసే ప్రధానమంత్రి ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళనా పర్లేదు, నేను అదే కోరుకుంటున్నాను. రాహుల్ గాంధీ గారి గురించి? రాహుల్ గాంధీ గారైనా, సోనియా గాంధీ గారైనా, ఎవరైనా అందరినీ సమానంగా చూడండి. ఏం చెప్తారు రాహుల్ గాంధీ గురించి? అంటే ఆయనకి ఏం డిఫైన్ చేస్తారు? రాహుల్ గాంధీ గారి గురించి ఇప్పుడిప్పుడే పికప్ అవుతున్నటువంటి గొప్ప రాజకీయవేత్త. సోనియా గాంధీ గారు? సోనియా గాంధీ గారు ఇప్పటి వరకు చాలా ప్రయాసతో పార్టీని నిలబెట్టినటువంటి వ్యక్తి. వైఎస్ జగన్ గారి గురించి? పేదల పాలిట దేవుడు. చంద్రబాబు నాయుడు గారు? విజన్ ఉన్నటువంటి నాయకుడు, ఎక్స్ట్రాడినరీ లెవెల్కి ఏ రాష్ట్రాన్నైనా సరే తీసుకుని వెళ్ళగలిగే ఏకైక నాయకుడు. ఈరోజు హైదరాబాద్ ఎలా ఉందంటే దానికి కారణం సిబిఎన్ సునీల్ కుమార్ గారు. పివి సునీల్ కుమార్ గారు అండి. ఏంటి అంటే RRR తో ఆయనకి చిన్న ఇష్యూ జరిగింది. చాలా మంచోడు సార్ ఆయన. నిజంగా చెప్పమంటారా, ఆయనతో నేను 45 minutes స్టేజ్ షేర్ చేసుకున్నాను. వ్యక్తిగతంగా ఆయనతో నేను మాట్లాడాను. ఆయనతో నాకు ఇప్పటికి కూడా టచ్ లో ఉంటాడు. చాలా హంబుల్ పర్సన్ అండి ఆయన, చాలా హంబుల్. అంత ఉన్నతమైనటువంటి శాఖలో పొజిషన్లో ఆయన పనిచేసిన వ్యక్తిగా ఇప్పుడు అనిపించడు. అంత అద్భుతమైన హంబుల్ పర్సన్ అయినా చాలా మృదు స్వభావి, చాలా మంచి వ్యక్తి. పివి సునీల్ కుమార్ గురించి అయితే అక్బరుద్దీన్ ఓవైసీ, అజరుద్దీన్ ఓవైసీ ఇద్దరు బ్రదర్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? వాళ్ళ గురించి నాకు తెలియదండి, నా టైం వేస్ట్ చేయొద్దు. అంటే అడిగితే కొంచెం ఏదో కోపంగా రియాక్ట్ అయ్యారు మీరు, ఎందుకు అట్లా? కాదు, నాకు తెలియదు సార్ వాళ్ళ గురించి. ఓవైసీ గురించి తెలియదా? ఓవైసీ గురించి తెలియదా? తెలియదు నాకు. వాళ్ళు ఎవరు? మైనార్టీ లీడర్స్ అండి వాళ్ళు. నేను ఎప్పుడు వినలేదండి వాళ్ళ పేర్లు, నేను ఎప్పుడు వినలేదు. అక్బరుద్దీన్ ఓవైసీ, అజరుద్దీన్ ఓవైసీ పేరు వినని క్రైస్తవుడు ఉంటాడా? ఏమండి, ఇప్పటి వరకు వాళ్ళ పేర్లు మా రాష్ట్రంలో ఎక్కడ కనబడలేదు, వినబడలేదండి అంటుంటే. అంటే నిజంగా ఎవరో వాళ్ళు, ఎవరు వాళ్ళు? నాకు ఎంఐఎం లీడర్స్ అండి, మెంబర్ ఆఫ్ పార్లమెంటు, ముస్లిం మైనారిటీ పెద్ద లీడర్. నాకైతే వాళ్ళ గురించి నిజంగా తెలియదండి. గుర్తుందా, ఒక 15 నిమిషాలు పోలీసుని కనుక ఈ రాష్ట్రంలో లేకుండా చేస్తే హిందువులు అంతు చూస్తామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు. అవునవునవును, వాళ్ళే ఓవైసీ బ్రదర్స్ అంటే. అవునవును. సో ఏం చెప్తారు వాళ్ళ గురించి? ఏంటి అంటే 1 word లో చెప్పాలంటే ఆ వ్యక్తుల గురించి ఏం చెప్తారు? వాళ్ళ అన్న మాటల గురించి అండి, అది కరెక్ట్ కాదంటానండి. 15 నిమిషాలు టైం ఇస్తే హిందువుల ఇంట్లోకి వెళ్ళడం, క్రైస్తవుల ఇంట్లోకి వెళ్ళడం, ఎవరో ఏ మతం గురించి కూడా మాట్లాడకూడదు అంటాను. అంటే అంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడకూడని మాటలేమో అంటాను నేను. మరి ఆ మాట ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది నాకు తెలియదు. ఐడియా అయితే నాకు లేదు, కానీ బ్రదర్స్ అన్న ఐడియా అవుతుంది, కానీ నాకు వాళ్ళ గురించి అంత ఐడియా లేదండి. 1 word అబౌట్ కల్వరి సతీష్. చాలా కష్టపడి ప్రయాసపడి పైకి వచ్చిన వ్యక్తి.
ఈ మధ్య కాలంలో ఎక్కువగా విమర్శనకి లోన్ అవుతున్నటువంటి ఏకైక పాస్టర్ విజయ్ ప్రసాద్ రెడ్డి. ఆయన గురించి నాకు వ్యక్తిగతంగా అయితే ఏం తెలియదు, కానీ చాలాసార్లు చెప్పాను ఆయన కోసం నేను. బ్రదర్ అనిల్ కుమార్, ఆయన గురించి కూడా నాకు పెద్ద ఏం విషయం తెలియదండి. పాస్టర్ అజయ్ బాబు గారని తెలుసా? తెలుసు. ఏం చెప్తారు ఆ వ్యక్తి గురించి? నాకు తెలియదు సార్ వాళ్ళ కోసం. రాధా మనోహర్ దాస్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు చెప్పండి. ఇక ఏమని చెప్పమంటారు ఆయన కోసం? అంటే మీరు ఆయనను ఎట్లా డిఫైన్ చేస్తారు? ఆయన ధర్మాన్ని ఆయన ప్రకటించుకుంటూ వెళ్ళిపోతే బాగానే ఉంటుంది సార్. ఇతర ధర్మాలని ఎంత నీచంగా మాట్లాడడం అంత పెద్ద వయసున్న వ్యక్తికి తగదంటాను నేను. పాస్టర్ హేమంత్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నా గురించి బయటలో మాట్లాడాలి, నా కోసం నేనేం మాట్లాడు. అంటే మీ గురించి మీరు డిఫైన్ చేయాలంటే ఏం చెప్తారు అంటున్నా? దేవుని కోసం ఎంత దూరం అయినా సరే వెళ్ళడానికి ఇష్టపడిన ఏకైక వ్యక్తిని. చివరగా సిగ్నేచర్ స్టూడియో ఉపేందర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఉపేంద్ర గురించి చెప్పాలంటే కొంచెంగా చాలా చెప్పొచ్చు. ఈ రోజు చేసినంత హెల్దీ ఇంటర్వ్యూ ఉపేంద్ర జీవితంలో ఎప్పుడు చేసి ఉండడు. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా రెచ్చగొట్టడంలో ఈయనకి మించిన సిద్ధహస్తులు ఎవరో లేరు. మొన్న ఒక పహిల్వాన్ గారు వచ్చారు. పహిల్వాన్ గారు వస్తే మీరు ఎన్ని మటర్లు చేశారని అడిగాడు ఈయన. మరి ఈయన ఏమనాలి? తప్పే ఉంది. ఆయన మటర్లు చేస్తాడు, ఆయన ఎందుకు చేస్తాడు? ఆయన మైకి తీసి వెళ్ళిపోదాం అనుకున్నాడు ఆయన. అంత అందరినీ రెచ్చగొట్టడంలో ఈయనకి మించిన పెద్ద జర్నలిస్ట్ కానీ ఇంటర్వ్యూర్ కానీ ఇప్పుడు ఎవరో లేరు. తిట్టిర్రా పొగిడిర్రా? నువ్వమ్మా నీ గురించి నేను చెప్పలేనమ్మా. థ్యాంక్ యూ సార్.